హాయ్ హలో వెల్కమ్ టు N9 మీడియా. చరిత్ర లేని వాళ్ళు చరిత్రను వక్రీకరిస్తారు. తాము లేని చరిత్రలోకి తామే అధినాయకులైనట్టు అడ్డదారిన జొరబడతారు. ఇందుకు అడ్డొచ్చే అసలు చరిత్రను తొలగించే దుష్కృతానికి కూడా దిగుతారు. పాఠ్యపుస్తకాల కాషాయీకరణ, చరిత్ర వక్రీకరణ రెండు దశల్లో జరుగుతోంది. నిజ చరిత్రకు మసిపోయటం, తగ్గించడం, తొలగించడం మొదటి దశ అయితే, తాము లబ్ధి పొందే అంశాలను పుస్తకాల పుటల్లోకి ఎక్కించడం రెండో దశ. భారతీయ జనతా పార్టీ ఏలుబడిలో 2014 నుంచి ఈ రెండు ప్రయత్నాలు పకడ్బందీగా జరుగుతున్నాయి. జాతీయ విద్యా పరిశోధనా మండలి అంటే NCERT ఆధ్వర్యాన ప్రచురితమయ్యేటటువంటి పాఠ్యపుస్తకాల్లో ఈ తరహా మార్పులు ప్రతి ఏటా చోటు చేసుకుంటున్నాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వ పథకాలను పాఠ్యాంశాల్లో చేర్చడం ద్వారా లబ్ధి పొందాలని బీజేపీ తలబెట్టింది. 7వ తరగతి పాఠ్యపుస్తకాల్లో అవగాహన అభ్యాసం పేరుతో కేంద్ర పథకాలను ఏకరువు పెట్టి వాటి గురించి ప్రచారం చేయాలని విద్యార్థులకు సూచించారు. విద్యార్థులు పాఠాలనే కాదు ఇతరత్రా విషయాలను తెలుసుకోవాలంటూ ఈ మార్పుల గురించి NCERT అకాడమిక్ కోఆర్డినేటర్ కీర్తి కపూర్ పరిచయ వాక్యాలు రాశారు. మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ భారత్, ఏక్ భారత్, గోశాల వంటి అంశాలపై మోడీ ప్రభుత్వ ఘనతలను ఏకరువు పెట్టారు. ఇతర విషయాలను తెలుసుకోవడం అంటే విద్యార్థులను ప్రభుత్వ పథకాల ప్రచారానికి వినియోగించుకోవటమా? శాస్త్రీయ పరిశోధనలో నిలవని అభిప్రాయాలను, నమ్మకాలను పసివాళ్ల మీద రుద్దటమా? పాఠ్యపుస్తకాల్లో తమకు అనుకూలమైన మార్పులను చొప్పించే పనిని మోడీ ప్రభుత్వం చాలా కాలంగా చేస్తోంది. ఎప్పటికప్పుడు విద్యావేత్తలు, మేధావుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నా వాటిని లక్ష్య పెట్టకుండా ముందుకెళ్తుంది. ఉన్నత విద్యా సంస్థల ముఖ్య స్థానాల్లో RSS నేపథ్యం ఉన్న వ్యక్తులను కూర్చోబెట్టి పాఠ్యపుస్తకాలను కాషాయీకరించేటటువంటి కార్యక్రమాన్ని పగడ్బందీగా ప్రారంభించింది. ఇందులో భాగంగానే NCERT పాఠ్యపుస్తకాల్లో మత సామరస్యాన్ని బోధించే పాఠాలను ఒక్కొక్కటిగా అటకెక్కించారు. భగత్ సింగ్ భావాలను, మత వివక్ష గురించి ఫూలే, అంబేద్కర్ చెప్పిన సంగతులను పాఠాల్లోంచి తొలగించారు. స్వాతంత్ర పోరాటంలో వీసమెత్తు పాత్ర లేని సావర్కర్ వంటి లొంగుబాటు నేతలను గొప్ప యోధులుగా చిత్రీకరించే బోధనలను బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రవేశపెట్టారు. 3-6 తరగతుల పాఠ్య పుస్తకాల నుంచి రాజ్యాంగ ప్రవేశికను తొలగించారు. 10వ తరగతి సైన్స్ పాఠ్యాంశాల్లోంచి డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతాన్ని తొలగించి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. జీవుల పుట్టుక, వికాసాల గురించి ఆధునిక విజ్ఞాన శాస్త్రానికి గొప్ప మూలమల్పైన డార్విన్ సిద్ధాంతాన్ని మతవాదులు తిరస్కరించడం మామూలే. ఆ సిద్ధాంతం తమ మత విశ్వాసాల పేకమేడలను కూల్చిపడేస్తోందని వాళ్ళ భయం. అసత్యమైన జీవ పరిణామ సిద్ధాంతాన్ని విద్యాలయాల్లో బోధించకూడదు అని చెప్పేసి సాక్షాత్తు బీజేపీ మంత్రి సత్యపాల్ సింగ్ రాసిచ్చిన తరువాతే ఆ పాఠం తొలగించడం గమనార్హం. 12వ తరగతి పొలిటికల్ సైన్స్లో బాబ్రీ మసీదు అంశానికి సంబంధించిన పాఠాన్ని వాస్తవాలకు విరుద్ధంగా మార్చేశారు. బాబ్రీ మసీదు అన్న మాటను పూర్తిగా ఎత్తేసి 3 గోపురాల నిర్మాణంగా పేర్కొన్నారు. అది రామ జన్మభూమి అని సుప్రీంకోర్టు తేల్చి చెప్పినట్టుగా అసత్యాన్ని జోడించారు. 11వ తరగతి సాంఘిక శాస్త్రం నుంచి 2 ఏళ్ల క్రితం జమ్మూ కాశ్మీర్ విలీన సందర్భాన్ని తొలగించారు. మన దేశం మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి మౌలానా ఆజాద్ గురించి పాఠాన్ని పక్కన పడేశారు. ఏ వివక్ష, పక్షపాతం లేని పౌరులుగా తీర్చిదిద్దాల్సిన విద్యార్థుల్లో తప్పుడు భావాలు నాటే దిశగా పాఠ్యపుస్తకాల కూర్పు జరుగుతూ ఉంది. విద్యార్థుల నెత్తిన తమ పథకాల ప్రచారం మోపే కుయుక్తి కూడా ఇందులో భాగమే. ఏటా 5 కోట్ల మంది చదివే NCERT పాఠ్యపుస్తకాల్లో అహేతుకం, అశాస్త్రీయం, అసత్యాలతో కూడిన పాఠాలను ప్రవేశపెడితే రేపటి పౌరులు ఎట్లా తయారవుతారు? ఇది ఆందోళన కలిగించే పరిణామం. దీన్ని వ్యతిరేకించడం ఆలోచనా పరులందరి కర్తవ్యం. దీని పట్ల చర్యలు తీసుకోవాలని డిమాండ్ పెట్టడం ముఖ్యంగా విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల బాధ్యతగా కూడా మనం అర్థం చేసుకోవాల్సి ఉంది.